ఏమాత్రం కరెంటు పని తెలియని దినకర్ ఇంట్లో టేబుల్ ఫ్యాను ఒక్కసారిగా ఆగిపోయింది. అసలే ఎండాకాలం గనుక ఆతృతగా రిపేరింగ్ షాపు ఓనరు గురుమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి తొందరగా బాగు చేయమన్నాడు. అసలు గురుమూర్తి కరెంటు విషయంలో ఏమాత్రం జ్ఞానం లేని వారిని పసిగట్టి తన మాటకారి చాతుర్యంతో గ్రబ్బు గుంజే రకం. ఒకసారి ఫ్యాన్ విప్పి అటు ఇటు పరిశీలించి దీనికి ఇదివరలో ఎవడో పనికిరాని మూర్ఖుడు రిపేరింగ్ చేశాడు, కనెక్షన్లన్నీ వాడిష్టం వచ్చినట్టు చుట్టి పారేశాడు అంటుండగా మరో ఇద్దరు ఏదో సామాన్లు పట్టుకుని వచ్చారు. వారిని చూసి చూడనట్టుగానే, చూసారా ఈ ఫ్యాన్ని ఇదివరలో ఎవడో మూర్ఖుడు గందరగోళంగా రిపేర్ చేసి పడేశాడు. దీన్ని సరిచేయాలంటే ఫస్ట్ టైం నా తల ప్రాణం తోక్కు వస్తుంది. పైగా ఛార్జీ కూడా బోల్డంత అవుతుంది. ఏమిటి సార్ చేయమంటారా? దినకర్ వైపు చూస్తూ అడిగాడు. దినకర్ గురుమూర్తి చెప్పిన మాటలు విని తనకు టోపీ వేయడానికి పన్నాగం పన్నుతున్నాడని గ్రహించి జోబులో నుండి రసీదు తీసి, ఇంతకుముందు రిపేరింగ్ చేసిన మూర్ఖుడు నువ్వే అని చూపించాడు. తన సంతకం షాప్ అడ్రస్తో ఉన్న రసీదుని చూస్తూనే గురుమూర్తికి